మేడిగడ్డకి సంబంధించి కేసీఆర్ వాళ్ళ టీం ఏం మాట్లాడుతుంది? చిన్న చిన్న లోపాలు వస్తాయి, సరి చేసుకోవాలి, అది నీళ్లు పోసేయచ్చు, అదే సరి చేయండి, కానీ లేకపోతే దాంతో కావాలని మీరు జడగొడుతున్నట్టు, రైతులకి నీళ్ళు అందనీయకుండా చేస్తున్నట్టు అంటూ రేపు కృష్ణా జలాల పోరాటం అంటూ ఓ కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ప్రభుత్వం ఏమంటుంది? కేంద్రానికి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో, ప్రత్యేకించి డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి ఈ డ్యామ్ పనికిరాదని తేల్చేసింది. అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడమా లేకపోతే కూల్చి మళ్ళీ కట్టడమా? మ్యాక్సిమం కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. అంతే తప్పించి అక్కడ ఏదో ఒకటి అనుకోవడానికి వీల్లేదు, ఒక పగులు అనుకోవడానికి వీల్లేదు. కొన్ని పిల్లర్ల కింద మట్టి తేడా వచ్చేసింది. ఒకసారి అది వచ్చి అక్కడ నీళ్ళు ఇప్పుడు వదిలిపెడితే ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. కొట్టుకుపోతే కిందన జనం చచ్చిపోతారు. చచ్చినా పర్లేదు నీళ్ళు వదిలిపెట్టమని వీళ్ళు అడుగుతున్నారా బీఆర్ఎస్ వాళ్ళు? అంటే వాళ్ళ అవినీతిని కవర్ చేసుకోవడానికి ఒక నాటకం ఆడుతున్నారు. ఇక ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టుని పక్కన పెట్టి ఎదురుగుండా అక్కడ ఒక పెద్ద పోస్టరో లేకపోతే ఒక ఫ్లెక్సీని వేసి ప్రపంచంలో అవినీతికి పాల్పడితే వ్యవస్థ ఎంత నాశనం అవుతుందో సాక్ష్యం ఇదిగో అని దాన్ని సందర్శకులకి ఒక కేంద్రంగా పెడితే పోతుంది రేవంత్ రెడ్డి. అవినీతి కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల సొమ్ముతో ఒక కూలిపోయే వంతెన కట్టినటువంటి మహానుభావులు ఇరుగో, వీళ్ళ వలన ఇట్లా జరిగింది, జాతికి ఇంత నష్టం అని చెప్పి భవిష్యత్తు చరిత్రలో ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పి పెట్టి ఒక పెద్ద హోర్డింగ్ అక్కడ పెట్టి ప్రజలను అనుమతిస్తే, సందర్శకులను అనుమతిస్తే అక్కడికి పోతుందేమో.